హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారండి? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ సండే. ఈరోజొచ్చేసి మా ఇంటి ముందు ఏంటి సామాను ఇదంతా పిల్లలు అంతా చాలా సామానంతోటైతే పడేసుంది. ఏంటసల ఇతనెవరు? ఈ పిల్లలేంటి అనుకుంటున్నారండి. ఈ సామానమంతా పాత సామానమండి. కుర్చీలు అలాగే చాలా చాలా ఉన్నాయండి వస్తువులు. వాటర్ బాటిల్స్, అలాగే మేము వాడని గిన్నెలు, ప్లాస్టిక్ సామాను, ఇనుప సామాను ఒకటేంటండి చాలానే ఉన్నాయి. మేము చాలా నెలలుగా అయితే మేము ఈ పాత సామానం అయితే అలానే ఉంచేసామండి. ఈ గ్యాస్ స్టవ్ కూడా లాస్ట్ ఇయర్ జనవరికి మార్చేసామండి. సంక్రాంతి అప్పుడు కొత్తది బిగించుకొని ఇదైతే అలా ఉంచేసాము. ఇది అప్పటి నుంచి కూడా ఈ సామానం అంతా అలాగ ఉంటున్నాయండి. 1 ఇయర్ పైన అయిపోతుంది. మేము ఇలా ఎక్కువ సామాను పోగుపడినప్పుడు అయితేనండి ఇదంతా మేము అమ్మేసుకుంటాము. ఈయన ఎక్కువ సామానం బాగా ఎక్కువైపోయిందండి ఇప్పుడైతే. ఎందుకంటే సంవత్సరం పైనుంచే మేము ఈ సామానం అయితే పాత ఆయనకి మేము అమ్మడం లేదు. ఎందుకంటే ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూసే, ఆయన రావట్లేదండి. ఆయనది మా ఊరే, మాకు దగ్గరలోనే ఉంటారు. కాబట్టి పాపం ఆయన హెల్త్ సహకరించకపోవడంతో సామానం అయితే తీసుకోవడానికి రాలేదు. ఆయన కూడా మాలాంటి వాళ్ళ దగ్గర పనికిరాని సామాను అలాంటివి ఉంటాయి కదండి మా ఊళ్ళోను. అందరిళ్ళ దగ్గర ఆయనేనండి కొనటం. ఏమన్నా పాత మేము అమ్మేసి ఆయన దగ్గర వస్తువులు ఉంటాయండి. సిమెంట్ వస్తువులు ఉంటాయి, స్టీల్ వస్తువులు ఉంటాయి. ఇవన్నీ మాకు నచ్చితే ఆయన దగ్గర కావాలనుకున్నవి ఏమైనా తీసుకుంటామండి. లేదనుకుంటే కిలో ఇంత అని చెప్పేసి రేటు కట్టేసి అయితే ఆయన మనకు మనీ ఇచ్చేస్తారండి. మేమైతే ఆయన దగ్గర మాకు ఏమన్నా వస్తువులు కావాలితే తీసుకుంటాం. లేదంటే లాస్ట్లో మరి అత్తయ్య ఏం చేస్తారో మరి. ముందైతే మాత్రం ఈ సామానం అంతా దేనికి దానికే. ప్లాస్టిక్ ఒక పక్క, ఇనుము ఒక పక్క, అలాగే ఇంకా అల్యూమినియం ఉంటుంది కదండి అదో పక్క, స్టీల్ సామానం ఒక పక్క, అలాగ మొత్తం అంతా దీన్ని ఇంకా దేనికి దానికైతే సెపరేట్గా చేస్తున్నారండి అత్తయ్య ఆయన కలిసి. ఇలా సామానం అంతా మేము ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటామండి. ఆయన రాకపోవడంతో అయితే చాలా ఇంటి వెనకాల పడేసి ఉన్నాయండి. అన్నీ సంచుల్లోనికి ఎత్తేసి మేము అక్కడైతే ఉంచామండి. ఇక ఈయన ఇలా రావడంతో అయితే ఈరోజు ఈ సామానం అంతా తీసుకొచ్చి ఈయనకి ఇచ్చేసాము. ఇక ఆయన చూసుకుంటారండి. కంప్యూటర్ కాటా తెచ్చుకున్నారు. ఆ కాటాతోటి ఒక్కొక్క ఐటమ్ అంటే ప్లాస్టిక్ ఒకసారి, ఇనుము ఒకసారి అలా వేసుకొని కేజీలు ఎన్ని వచ్చినాయో ఏంటో మాకు చెప్తారండి. నేనేమో రాసుకుంటాను ఎన్ని కేజీలు వచ్చినాయో ఏంటో, లాస్ట్లో లెక్క పెట్టుకుంటానండి. పాపం ఆయనకి రాయడం రాదు, అలాగే రాయుడు, నన్నే రాసుకోమంటారు. ఎన్ని కేజీలు వచ్చినాయో చెప్తారు. చూసుకుంటారండి. తూకం తెచ్చుకోలేదు ఆయన. కంప్యూటర్ కాటానే కదండి ఇప్పుడు అందరూ వాడేది. ఇక ఆయన కూడా అది కొనేసుకున్నట్టున్నారు. మా పల్లెటూళ్ళలోనూ వింతలు ఇలా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా చూసారా? మరి మీరు కూడా ఇలానే అమ్ముతారా? పల్లెటూరు వాళ్ళమైతే అమ్ముతామండి. ఇంకా ఈ వీడియో మరి ఇంకా ఎవరికైనా వెళ్తుందేమో. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి వాతావరణం, ఈ విలేజ్ లైఫ్, ఈ విలేజ్లో ఎలాంటి వింతలు విడ్డూరాలు చూడని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుందేమోనండి డౌటు. వెళ్తే పాపం వాళ్ళు ఏమవుతారో ఏంటో మరి మీరు నవ్వేసుకోండి హాయిగా. మేము మాత్రం ఇలాగే చేస్తామండి. మరి మాకు ఈ ఇంటి నిండా ఇలా అంతా పేరుకుపోతే తుక్కుతో సామానంతో మరి ఏం చేయమండి. అది ఎలాగో పారేసే బదులు మనకి ఏదో ఇంతలో అంత ₹1 వస్తుందంటే ఇచ్చేయడమే బెటర్ కదండి. అవి అలా తీసుకెళ్ళి పడేసే కన్నా ఆయన ఎంచక్కా ఆ బండి వేసుకొచ్చారండి. ఆ బండి మీద ఆయనే చూసుకుంటారు. మనకి ఎంతో కొంత మనీ ఇస్తారు. పాడేసుకుంటే ఏమొస్తుందండి. అందుకని అయితే మేము ఇలా చేస్తాము. ఇదేం పెద్ద వింత కాదండి, విడ్డూరము కాదు. పల్లెటూరు వాళ్ళందరికీ ఇలాంటి పనులు కామనేనండి. మీరు కూడా ఇలానే చేస్తారేమో కామెంట్ చేయండి. మా వాళ్ళైతే ప్లాస్టిక్ సామానం అంతా కాటా మీద పెట్టేశారండి. ఆయన అయితే చూసుకోమంటున్నారు ఎన్ని కేజీలు వచ్చినాయో. ప్లాస్టిక్ వచ్చేసి 20 కేజీలు వచ్చినాయండి. ఒక్కొక్క కేజీ ₹15 అంట. ₹15 చొప్పున మనకి 20 కేజీలు వచ్చినాయండి. వాటర్ బాటిల్స్ ఎల్లవమ్మా, ఇవి మేము తీసుకుంటాం కానీ వీటి వల్ల ఏమీ యూజ్ ఉండదు అంటున్నారు. ముగ్గు వస్తుందండి ఈ బాటిల్స్కి అయితే. మేము ముగ్గులు గట్రా ఒక్కొక్కసారి తీసుకుంటాం.
ఒక్కోసారి ఈయనకే ఇచ్చేస్తాము, వాటికి ఏమీ డబ్బు రాదు. కానీ ఇక ఆయనకన్నా ఏదో ఒకటి అవుతుందిలే అనేసి ఆయనకే వదిలేద్దండి అత్తయ్య. అలాంటి బాటిల్స్ కూడా చాలానే తెచ్చుకుంటాం కదండి, డ్రింక్ బాటిల్స్. ఇక సమ్మర్ అంటే ఇక్కడ డ్రింక్ బాటిల్సే ఇక నిండిపోతూ ఉంటాయి. ఇది కూడా మా అబ్బాయి కూడా హెల్ప్ చేయడానికి వెళ్ళాడు ఆయనకి, ఏయో పడిపోతే పాపం గుట్టలాగా ఒకదాని మీద ఒకటైతే పెట్టేసి తోస్తున్నారండి. ఇక పోతే ఇనుప సామానం అనుకుంటండి, ఇనుము తీసుకొచ్చారు. ఇనుము కాదండి, స్టీల్ సామానం తీసుకొచ్చారు. ఈ డబ్బాలో కూడా ఇచ్చేస్తున్నాము. ఈ డబ్బా పోయిందండి, మూత బాగోలేదనేసి. అలాగే ఇడ్లీ రేకులు కూడా బాగోలేదని అవి కూడా వేసేసాం. ఇంకా ఏయో చాలా ఉన్నాయండి ఆ సంచిలోను. స్టీల్ వచ్చేసి మనకి 3 కేజీలు వచ్చినాయండి. కేజీకి అయితే 40 రూపాయలంట స్టీలు. ఇక్కడ ఇస్త్రీ బాక్స్ ఉంది, అలాగే కరెంటు కుక్కర్ కూడా ఉందండి. ఇవి కూడా ఇచ్చేస్తున్నాము. ఇవి కూడా స్టీల్ రేటుకి ఇచ్చేయమంటుంది అత్తయ్య. ఆయనేమో స్టీల్కి పడదమ్మా, ఇవి స్టీల్ అవ్వదు, లోపల వేరే మెటల్ ఉంటుంది అనేసి ఏదో ఒకటి చేసుకుని మీరే తీసేసుకోండి అని ఇచ్చేసాము. ఇక తర్వాత అయితే ఇది సిమెంట్ అండి, అల్యూమినియం సిమెంట్ వచ్చేసి మనకి అంతా ఏమీ ఎక్కువ ఉండదులేండి. ఎందుకంటే తపెలాలో, దాకలో, కుండలో ఇవి ఉంటాయి కదండి. ఇవైతే మనకు అంత మాలు పోవండి, ఎప్పుడైనా ఒక్కోటి పోద్ది. దానికే మనం తుయ్యాలంటే తుయ్యలేము. మన దగ్గర తీసుకునేది అయితే చాలా తక్కువ రేటుకి తీసుకుంటారండి ఎవరైనా సరే. మనకి వాళ్ళ దగ్గర ఏదైనా కొత్తది కొనాలంటే మాత్రం చాలా కాస్ట్. ఒక చిన్న కూర దాకా కానీ ఇంత కుండ కానీ కొనాలంటే 300 లేనిదే రాదు, 400 లేనిదే రాదు. అదే మన దగ్గర అయితే చాలా ఈజీగా చూసేసుకుంటారు, హాఫ్ రేట్ కూడా రాదు. కొత్తలో కొన్నప్పుడు ఏ సామానమైనా మనకు చాలా విలువగా ఉంటుందండి, చాలా ఎక్కువ రేటుకే ఉంటుంది. అది మనం కొన్ని రోజులు ఒక 6 నెలలు కూడా వాడకపోయినా దాని రేటు పాత రేటే అయిపోద్దండి, దానికి వాల్యూ ఉండదు. చూసేసారండి, అల్యూమినియం కూడా చూసేశారు. అది వచ్చేసి 1 కేజీ వచ్చింది. కేజీ 100 రూపాయలు అంటండి. 100 రూపాయలు 1 కేజీ వచ్చి ఇంకొక 10 రూపాయల సామానం అయితే ఎక్స్ట్రా ఉందని 10 రూపాయలు కూడా రాసుకోమన్నారు. ఇకపోతే అన్నీ అయిపోయిన తర్వాత మా వాళ్ళు చూడండి, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వెళ్ళి వెయిట్ చూసుకుంటున్నారు. మనం ఎక్కడికో వెళ్ళి చూసుకోవాలంటే దొరకదు కదండి మరి ఇది. అందుకని మొత్తం అందరూ వెళ్ళిపోయారు మా వాళ్ళు. ఇక అట్టలు కూడా ఉన్నాయండి, లాస్ట్లో అట్టలు కూడా వేసేసాము. ఇనుము వచ్చేసి 20 కేజీలు 25 రూపాయలు, ప్లాస్టిక్ 20 కేజీలు 15, స్టీలు సిమెంట్ అట్టలు ఇలా టోటల్గా ఇనుము 500, ప్లాస్టిక్ 300, సిమెంట్ 110, స్టీలు మొత్తం టోటల్గా అయితే 1166 రూపాయలు వచ్చినాయండి. వచ్చేసి వదిన కూడా వేసిందండి కొంచెం కొంచెంగా సామానం, వాళ్ళకి ఎక్కువ లేవు. 250 రూపాయలు మాత్రమే వచ్చినాయి సిమెంట్, ప్లాస్టిక్, ఇనుము. ఇక ఇదేండి, ఇలా ముగిసిందండి మా పాత సామాన్లు అమ్మడం ఈరోజు. ఇలా ఈయన బండి మీద అయితే తీసుకెళ్ళిపోతారండి. చూశారు కదండి ఈ వీడియో. సండే రోజు ఈరోజు ఇలా చేసామండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.